నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై చర్చ. ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. కేసుల గురించి భయపడే ప్రసక్తే లేదు. సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో సమాధానం చెప్పాలి. వీడియో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ. ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ అమల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాల పరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ని పవన్ కళ్యాణ్ కలిశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధాని ఇంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. మరొక వైపు పవన్ ను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్ లో కొన్ని ఈ ఇష్యూస్ అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏమి లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే. అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది, ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో, ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో, పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు, అంటే సోర్స్ ఉదాహరణ ఎర్రచంద్రం మందు అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా. ఆంధ్రప్రదేశ్ లో తనపై నమోదైన కేసులకి సంబంధించి ఏమాత్రం భయపడటం లేదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అలాంటప్పుడు ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులని ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తూ ఉన్నారు. అమెరికా, యూరోప్, ఇక్కడ అదే జరుగుతోంది. ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్ లో ఉన్నాను, మధ్యలో వదిలేసి వస్తే నిర్మాత నష్టం వాటిల్లుతుందని విచారణకు రాలేకపోతున్నట్లు ఆర్జీవి తెలిపారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం, కానీ నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను.
అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేస్ అంటే మీరు మర్డర్లు గేడలు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిని మీరు అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగా తెలియదు. ఎందుకంటే దే డిడ్ంట్ సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్. మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం, అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మూలన కోఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజయవాడ ధర్నా చౌక్ లో 26 జిల్లాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నాయక్, కార్యవర్గ సభ్యులు తారా మాట్లాడారు. గిరిజన గురుకులాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ టీచర్లు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, మెగా డిఎస్సీలో గిరిజన గురుకులాల్లోనే 1143 టీచర్ పోస్టులు మినహాయించాలని, రెగ్యులర్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ జె మల్లికార్జున నాయక్ మరియు 200 మంది పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. సాధించి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం. నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. నేను గిరిజన సంక్షేమ గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము గత 15 సంవత్సరాల నుండి అన్ని విద్యా అర్హతలు కలిగి శాంక్షన్ పోస్టులలో మేమందరం కూడా ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా విధులను నిర్వహిస్తున్నాము. మరి మాకు టెట్ క్వాలిఫికేషన్ కూడా అందరికి కూడా ఉంది. మేము ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరి విధులలో నిమగ్నమై ఉన్నాము. రెగ్యులర్ వారితో సమానంగా పనిచేస్తున్నాము. మరి మా జీతాలు అటెండర్ల కంటే కూడా తక్కువగా ఇవ్వటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించి ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో కానివ్వండి, ఇతర గురుకులాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ పేరుతో ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు ఎక్కడ కూడా లేరు. మరి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు వంటి అధ్యాపకులను మరి పేరు మారుస్తూ మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా గుర్తించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇప్పటికైనా మేము గత 12 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 ఐటీడీఏలలో మరి రిలే నిరాహార దీక్షలు, శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇప్పటికైనా మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గౌరవనీయులు గుమ్మిడి సంధ్యారాణి గారు స్పందించి, అలాగనే మా సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. మా జీతాలు చూస్తే రోజు. నమస్కారం సార్, నా పేరు తారా. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మేము ఇప్పుడు గత 12 రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడే ధర్నా చౌక్ లోను ప్రజా దర్బార్ లోను మా నిరసనను తెలియజేస్తా ఉన్నాము శాంతియుతంగా. మా యొక్క డిమాండ్స్ వచ్చేసి 22 PRC ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలి. ఇంకోటి, మాకు ఉద్యోగ భద్రత లేదు. ఇది మమ్మల్ని అవుట్ సోర్సింగ్ నుంచి మినహాయించి, అవుట్ సోర్సింగ్ నుంచి తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ లో చేయాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మమ్మల్ని మా డిఎస్సీలో మా పోస్టులు మినహాయించాలి. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఇదే పోస్టులను నమ్ముకొని మేము ఉన్నాము.
చాలా జీతంతో కూడా పనిచేస్తున్నాము. ఈ మధ్య మాకు డిఎస్సీ లో కూడా మా పోస్టులు ఉన్నాయని తెలిసింది కాబట్టి మా పోస్టులను మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు మేము విధులోకి హాజరు కాము. కృష్ణా జిల్లా గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. సీఎంఆర్ లాంటి పెద్ద సంస్థలు ఇక్కడ ప్రారంభించడం అభివృద్ధికి శుభసూచకమని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో సినిమా హీరోయిన్లు నైనా సారిక, సంయుక్త మీనన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ సంస్థ అధినేత వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. కొంచెం ఫోటో కెమెరా హలో shopping mall with full energy to Gudivada. Thank you. Okay, fine. నేను ఇటువైపు వచ్చేస్తున్నాను. సో నైన్ సర్కిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కావాలి ఇంత సూపర్ హిట్ అయితే అసలు అనుకోలేదు. బట్ సిఎంఆర్ షాపింగ్ మాల్స్ ప్రారంభించడం జరిగింది. చాలా క్విక్ గా కట్టేసారు. నాకు ఎలక్షన్ ముందే స్టార్ట్ అయినట్టుంది. ఇది కన్స్ట్రక్షన్ అయితే కనుక చాలా క్విక్ గా కట్టేశారు. మొత్తం అంతా షాపింగ్ కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చేట్టుగా ఉంది మా గుడివాడ ప్రజలందరికీ. ఈ ఎక్కడికో మళ్ళీ విజయవాడ వెళ్తాం, ఇంకా వివిధ ప్లేసులు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అందుకోసం సిఎంఆర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది అనే దానికి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ముందే ఇక్కడ మీరు ఇక్కడ స్టార్ట్ చేసినందుకు మీకు ఎంత అభివృద్ధి గుడివాడ చెందబోతుంది అనుకోవడానికి కూడా మీకు ఇదొక తార్కాణంగా ఉంది. ఎందుకంటే సిఎంఆర్ వారు ఆల్రెడీ సర్వేలు చేసుకునే ఉంటారు, అన్ని ఇక్కడ వైబిలిటీ స్టడీ కూడా చేసే ఉంటారు. సో వారికి దాన్ని బట్టి అర్థమవుతోంది వైబిలిటీ ఇక్కడ ఉంటది అంటే. హాయ్ అందరికి నమస్కారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ ది 38th షోరూమ్ ఇప్పుడు గుడివాడలో సక్సెస్ఫుల్ గా ఇనాగ్రేషన్ జరిగింది. ఎప్పుడు నాకు సిఎంఆర్తో చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. నేను 3-4 షోరూమ్స్ నేనే ఇనాగ్రేషన్ చేశాము. దట్స్ మై లక్. ఇక్కడ స్పెషాలిటీ, సిఎంఆర్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రమ్ ₹99 టు అప్వర్డ్స్ ఏ ఫ్యామిలీకి వాళ్ళ బడ్జెట్లో సూట్ అవుతున్న కలెక్షన్స్ అన్ని సిఎంఆర్లో ఉన్నాయి. Be it sarees or menswear or anything, their collections are so good. So I wish all the best, Venkatramana garu, all the best, and to Balaji garu and to the entire CMR family. Inka from 38 nundi 50 varaku మీ జర్నీ కొంచెం ఫాస్ట్ గా జరగాలని నేను కోరుకున్నాను. All the best to CMR team. All the best to CMR team. గుడివాడ for next shopping festival season లో ఖచ్చితంగా మీరందరూ CMR shopping mall కి రావాలి. Thank you so much. Basically everything, I would say. So there's something for everything here. So please come and see because we really loved it here and I hope that you guys love it too. Thank you. సిఎంఆర్ తన 38వ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ సంయుక్త మేనన్ గారు మన 9కి రావడం, అలాగే ఇవాళ 38 షోరూమ్కి రావడం చాలా ఆనందం ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు
రాము గారు, అలాగే యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు, మన ఎమ్మెల్యే మన శ్రీనివాస్ గారు, మిగతా గుడివాడ పెద్దలందరూ రావడం జరిగింది. అలాగే మా దగ్గర రేంజ్ అప్ టు 90 రూపీస్ నుండి 50,000 దాకా శారీస్ దొరుకుతాయి. అలాగే జనరల్గా కిడ్స్ వేర్ కానీ, వెస్ట్రన్ వేర్ కానీ, మెన్స్ వేర్ కానీ, A to Z మాది డైరెక్ట్ మిల్ పర్చేజింగ్ ఉంటుంది కాబట్టి మార్కెట్ కన్నా అతి తక్కువ ధరలో అన్ని రకాల వస్త్రాలు రీజనబుల్ ప్రైస్కి అందరికీ అందజేయడం జరుగుతుంది. క్వాలిటీ విషయంలో కానీ, ఐటమ్ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడుతుంటుంది. మాకు ఫస్ట్ 40 ఏళ్ళ నుండి ఇదే ఫీల్డ్లో కాబట్టి మాకు 40 ఏళ్ళు బట్టి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి జనరల్గా ప్రతి ఒక్కరికి మాకు కస్టమర్స్తో కానీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దీక్ష విరమణ మరియు పూర్ణాహుతి శ్రీ అమ్మవారికి నెయ్యాభిషేకం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం కార్తీక దీపోత్సవంతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకి ప్రాతకాలార్చన, తోమాల సేవ అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రణజయకరవాలం రమదూతం నమామి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ద్వాదశి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. శ్రీ స్వామివారికి లక్ష పుష్పార్చన, లక్ష చామంతి పూలతో పూజా కార్యక్రమం జరగబడింది. ప్రాతకాలమే స్వామివారికి నిత్య కైంకర్యములు, హోమాల పూజ, హోమాల సేవ,
అర్చన అనంతరం ఆలయ ముఖమండపంలో స్వామివారిని వేంచింపజేసి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభించి స్వామివారికి అత్యంత సాంప్రదాయబద్ధంగా వైఖానసాగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారి కొలనులో తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరగబడును. కావున ప్రతి ఒక్కరి భక్తులందరూ కూడా స్వామివారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆదివారం నాడు ఆఖరి ఆదివారం కార్తీక మాసానికి ఆ రోజు శ్రీ స్వామివారి సుభద్రాహరణ కళ్యాణం జరపబడును. కాబట్టి పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా దేవస్థానం సిబ్బందిని సంప్రదించి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది అర్చక స్వాములు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని దొండపాడు గ్రామంలో ఈ రోజు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల వన సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఎస్ఆర్ పెద్దబాబు, పలువురు పెద్దలు పాల్గొని ఏలూరు నగరంలో పనిచేసిన విలేకరుల ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ్యులకి అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులకి ఘనంగా సత్కరించారు. ఆహ్వానిస్తున్నాం. అలాగే మాణిక్యరావు గారు, ఇంకా రాజు గారు, రఘు గారు, ఇంకా జర్నలిస్టు మిత్రులందరి తరఫున సాధారణ వారికి ఆహ్వానం జరుగుతూ, అలాగే సాక్షి కిషోర్ గారు, మరో శాసనసభ్యులు ఓకే సార్. ఎక్కువ మంది జర్నలిస్టులు మిమ్మల్ని మేము పొగడవసరం లేదు. కానీ వాస్తవంగా ప్రజల్లో ఉన్న నానుడు ఏమైతుందో అదే మీకు మేము కూడా కితాబుగా చెప్తున్నాం. మీరు అంత బాగా పనిచేస్తున్నారు అంటే మీలాంటి వాళ్ళు, పెద్దబాబు గారు, లేకపోతే నాయుడు గారు, వెంకటరత్న నాయుడు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తలు నచ్చజెప్పి వివాదాలు లేకుండా సౌమ్యం గడిచి దాని అందరూ మళ్ళీ అవతలేకుండా సాటిస్ఫై చేసి మంచిగా పంపించే నిజంగానే ఎమ్మెల్యే గారు వాస్తవానికి దగ్గరగానే ఉంటారు. మరి దగ్గరగా మనం అందరూ చూస్తున్నాం కదా ఇప్పటికి. మరి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఎలాగున్నా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దీంట్లో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు, జర్నలిస్టులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క మీడియా మిత్రుడు మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం లేనటువంటి వాళ్ళకి, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి మన ఏలూరు జిల్లా తరఫున మీకు 3 సెంట్ల కాడికి స్థలం ఇప్పించడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా, జిల్లా మంత్రి గారి ద్వారా ప్రయత్నం చేసి ఈ ఎలక్షన్ కూడా అవ్వగానే మీకు భూమి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటి నుంచో కష్టపడి అనేక విషయాలను వెలుగులో తీసుకొచ్చడంలో మీరందరూ భాగస్వాములై అంటే కాలం గొప్పదనేది జర్నలిస్ట్ కి ప్రతి ఒక్కరు కూడా భయపడాలి. అటువంటి కాలం నుంచి మరి ఈ రోజున జర్నలిజం అనేసరికి ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా చూస్తానే ఉన్నారు. వాస్తవాలు రాయడంలో తప్పులేదు. వాస్తవాలు ఈ రోజున కొన్ని తెలుసుకున్నాక రాస్తే బాగుంటుంది అనేది. కానీ రేటింగ్ కోసం ఏదైతే కొన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇది చూస్తారులే అని చెప్పి కాంపిటీషన్ పెరిగిపోయిన దాని మీద అందరూ కూడా రాయటం జరుగుతుంది. మరి అన్ని కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ఏదైతే అంటే నేను కూడా జర్నలిస్టాన్ని బాగా గౌరవించే వ్యక్తిని. నాకు రాజకీయాల్లోకి రావడం అసలు అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను ప్రశ్నించే నాయకుడిగా నేను ఎప్పుడైనా సరే బుజ్జి గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా కొన్ని పని విషయంలో పెద్దబాబు గారిని ఆయన్ని కొన్ని ప్రశ్నించిన విషయాలు బోల్డంగా ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళు చేస్తున్నప్పుడు కార్లేసి తిరుగుతున్నారు, మీకు ఓట్లు పడవని చెప్పాను నేను. వాళ్ళకి పడవని చెప్పాను నేను. ఆ రోజున ఓడిపోతారని చెప్పాను. వాళ్ళు రకరకాల ఏదైతే చేసినా కూడా
వాళ్ళు మీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం అనేది నిస్సంకోచంగా చెప్పాను ఆ రోజునే. అలాగే ఎందుకంటే వాస్తవాలు మనం తెలుసుకుని వాస్తవాల రూపైన మనం వెళ్ళవలసింది ప్రజలకు ఏది కావాలనేది. ఎందుకంటే ప్రజల్ని మనం చేయాల్సింది మాటలతోనూ మభ్యపెడతాం కాదు, ప్రజలకి చేస్తామన్న నమ్మకాన్ని మనం అంతా కల్పించాలి. దాంట్లో చాలా కష్టతరమైంది రాజకీయం. ప్రజలను మెప్పించాలంటే అనేక పనులు చేయాలి, వాళ్ళని నమ్మించాలంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలిగించేటట్టుగా చేయాలి. అన్ని కూడా ఉన్నాయి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై చర్చ. ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. కేసుల గురించి భయపడే ప్రసక్తే లేదు. సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో సమాధానం చెప్పాలి. వీడియో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.